అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వార్షిక రుసుముని భారీగా పెంచుతూ కొత్త ఫైల్పై సంతకం చేశారు. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఈ H1B వీసాలను ఇస్తారు. వాటిపై ట్రంప్ రుసుము $1,00,000కు పెంచారు. ఆయన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ట్రంప్ నిర్ణయం ఎంతో మంది ఉద్యోగులపై పడుతుందని నిపుణులు భావించారు. ఈ క్రమంలోనే అమెరికాలో పనిచేసే విదేశాలకు చెందిన ఉద్యోగులు బయట ఉంటే వెంటనే రిటర్న్ వచ్చేయాలని మెయిల్స్ పంపుతున్నాయి. మరోవైపు $1,00,000 రుసుంపై విదేశాల్లో ఆందోళన కొనసాగుతోంది. ఈ గందరగోళం నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన కొత్త నిబంధనపై వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఎక్స్ వేదికగా ఈ నిబంధన గురించి క్లారిటీ ఇచ్చారు. అమెరికాలో ఉన్న కంపెనీలు విచ్చలవిడిగా వీసాల కోసం దరఖాస్తు చేయడాన్ని నిరుత్సాహపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం చెబుతోంది. తద్వారా అమెరికాలో ఉన్న ప్రజలకే ఉద్యోగాలు కల్పించినట్లు అవుతుందని చెబుతున్నారు. ట్రంప్ ఇచ్చిన హామీ మేరకే చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు వెల్లడించారు. వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న కంపెనీలను ఇది నివారిస్తుందన్నారు. కాగా H1B వీసాకు దరఖాస్తు రుసుంపై వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఫీజు కేవలం కొత్తగా H1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. ఇప్పటికే వీసా కలిగి ఉన్న వారికి లేదా రెన్యువల్ చేసుకునే వారికి ఇది వర్తించదని వెల్లడించారు. ఇది ఒక్కసారి మాత్రమే చెల్లించాల్సిన ఫీజని, రాబోయే లాటరీ సైకిల్ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. $1,00,000 అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో 86 లక్షల రూపాయలు. గతంలో ఈ ఫీజు చాలా తక్కువగా ఉండేది. కానీ ట్రంప్ విదేశీ ఉద్యోగులను నియంత్రించి తమ దేశ పౌరులకే ఉద్యోగావకాశాలు లభించేలా చేయాలనుకున్నారు. కంపెనీలు ప్రభుత్వానికి $1,00,000 చెల్లించి ఆ తర్వాత ఉద్యోగికి జీతమిచ్చే బదులు అమెరికాలోని విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన అమెరికన్లకే శిక్షణ ఇస్తాయని వైట్ హౌస్ పేర్కొంది. ఈ నిర్ణయం భారతీయులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముంది. 2023లో జారీ అయిన మొత్తం H1B వీసాల్లో దాదాపు 73% మంది భారతీయులే పొందారు. అధిక సంఖ్యలో నైపుణ్యం కలిగిన వలసదారులు ఉండడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక H1B వీసాలతో అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు కొత్త నిబంధన భారంగా మారుతుంది.